మీ పర్సనల్ లైఫ్లో కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు జరిగిన సాడ్ మూమెంట్ ఏదన్నా? ఫస్ట్ టైం చెప్తున్నాను. ప్రొఫెషనల్గా ఏంటంటే ఒక ప్రొడ్యూసరు రియల్ ఎస్టేట్లో ఫ్లూక్గా అడ్డంగా సంపాదించేసి అతను ప్రొడ్యూసర్ అయిపోయి హీరోలతో సినిమాలు తీయడం మొదలెట్టాడు. అతనికి అందరూ డేట్లు ఇచ్చారు. బట్ ఏంటంటే అతను వచ్చి యాక్చువల్గా ఇండస్ట్రీని పొల్యూట్ చేసి వెళ్ళిపోయాడు. హీరోకి డైరెక్టర్కి అతను కన్వీనియంట్ కోసం ఇద్దరికి అబద్ధాలు చెప్పేసి ఆయన చెప్పారు, ఈయన చెప్పారు, బాబు చెప్పాడని డైరెక్టర్కి బాబు ఇలాంటి గేములు నేను చెప్పాను కదా, షార్ట్ కట్ ఉన్నది షార్ట్ టైమే ఉంటుందని. షార్ట్ కట్లు చేసే పనులన్నీ నిజాయితీగా సిన్సియర్గా డిగ్నిఫైడ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, మేకర్స్ ఉన్నారు మన ఇండస్ట్రీలో. 20 ఏళ్ళ నుంచి ఒక సంస్థ అంటే పేర్లు ఉన్నాయి. మధ్యలో వచ్చి 2-3 ఏళ్ళు డిస్టర్బ్ చేయడం వల్ల చేశాడు. ఎందుకంటే ఒక హీరో డేట్లు సంపాదన కోసం, అతని దగ్గర సింపతి పొందడం కోసం మధ్యలో నా పేరు వాడుకుని ఏదో ఒక ఇన్సిడెంట్లో సరదాగా జోకులు ఎవరెవరో వేసుకుంటే అది నేనే చెప్పేశానని ఇంకో హీరోకి ఆ హీరోతో చెప్పాడు. అలాగా నాకు ఆ ఇద్దరు హీరోలకి మధ్య రైవల్ సృష్టించాడు అతను. ఓకే. అతని బెనిఫిట్ కోసం ఒక 6 months నేను చాలా స్ట్రగుల్ అయ్యా. ఓకే. తర్వాత నిజం నిలకడగా తెలుస్తుంది అన్న ఎందుకు అంటున్నానంటే నేను జెన్యూన్గా ఉన్నాను, నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఒక టాపిక్ మనం మాట్లాడుతున్నాం, ఎంతమంది ఉన్నామండి, నేను పర్టికులర్గా మీకు ఏమైనా చెప్పానంటే మీరు ఒక సీక్రెట్ నాకు చెప్పారు అనుకోండి, ఆ బయటికి వెళ్ళిందంటే మీరైనా అవ్వాలి, నేనైనా అవ్వాలి. మీరు చెప్పడం కానీ నేను చెప్పడం. ఒక ఇన్సిడెంట్, ఇక్కడ 6 ఉన్నాం, నేను ఏదో అన్నాను, 6లో ఎవరో ఒకరు చెప్పచ్చు. సో ఆ విధంగా అతను మోసేసాడు. మోయడం కూడా జరిగింది కూడా కాదు, యాక్చువల్గా అతను క్రియేట్ చేశాడు టు గెట్ ఎ సింపతి ఫ్రమ్ అదర్ హీరో. 6 నెలల తర్వాత ఇతను బయట ఉన్నాడు, ఆ హీరో, ఆ ఇద్దరు హీరోలు మేము ముగ్గురు బాగానే ఉన్నాం. అతను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయాడు. సో అది చాలా స్ట్రగుల్ అయ్యాను నేను. ఓకే. అది చాలా బాగా ఒక 6 నెలల మాట. వాళ్ళిద్దరూ దూరం అయిపోయారు. తర్వాత అర్థం చేసుకున్నారు, నేను ప్రయత్నం చేయాల, నేనేం తప్పు చేయాల, నా సైడ్ నుంచి ఇది అని. బట్ ఎక్కడో క్యారీ అయిన అవ్వడమో లేదా వినడమో లేదా ఫీల్ అవ్వడం, వాళ్ళు బాధపడి మొత్తం ఫైనల్గా ఇంకో హీరో అన్నాడు, వాడు బయట ఉన్నాడు, వాడు ఇప్పుడు మన ముగ్గురం బాగానే ఉన్నామని అన్నాడు అన్నమాట. అది నా ఫైనల్ అచీవ్మెంట్. జెన్యూన్గా ఉండి సిన్సియర్గా ఉంటే మధ్య మధ్యలో ఇటువంటి డిస్టర్బ్ చేస్తాయి. సో నేను ఎవరి జోలికి వెళ్ళను. ఇప్పుడు నా జోలికి వచ్చి నన్ను ఏదో చేసి, ఇప్పుడు అతను లేడు ఇండస్ట్రీలో. సో అది నాకు చాలా హర్ట్. ఒక 6 నెలలు చాలా టార్చర్ అనిపించింది అన్నమాట. బట్ నా హ్యాపీ ఆ ఇద్దరు హీరోలతో వర్క్ చేస్తున్నాను, అందరూ బాగానే ఉన్నాం. ఓకే. ఏదా ప్రొడ్యూసర్ నటుడా? ఆ ప్రొడ్యూసర్ నటుడా? అది నేను చెప్పలేరు, నేను చెప్పకూడదు. ఎందుకు నా ఫీలింగ్ చెప్పాను తప్పించి అతన్ని టార్గెట్ చేసి అతని పేరు బయటకు రావాలన్నది నా ఉద్దేశం కాదు. ఓకే. ఓకే. ఓకే అండి. ఇంకా ఎనీ పర్సనల్? అదే నాకు బాగా ఇది. తర్వాత ఆ హీరోల సినిమాలో మీరు చేయలేదు? ఇద్దరు హీరోలతో చేశాను. అంటే అప్పుడు ఆ 6 months ఆ టైంకి లేదు యాక్చువల్గా, అప్పుడు షూటింగ్ ఏమీ లేదు. బట్ నన్ను పర్టికులర్గా అతను ఆ హీరోలను అవాయిడ్ చేయాలనే మెంటాలిటీ కాదు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే ప్రొఫెషనల్గా చూస్తారు, పర్సనల్గా చూస్తారు. ఓ పలానాడు అలా అన్నాడా అని మనం నా సినిమాలో పెట్టుకోకూడదు అనే మెంటాలిటీ ఉన్న హీరోలు కాదు వాళ్ళు. సో అది. ఓకే. ఇది ప్రొఫెషనల్గా చెప్పారు, పర్సనల్గా ఏమన్నా చెప్పగలరు? అదే నేను పర్సనల్గా ఏం లేదండి, అంత హ్యాపీ నేను. నాకు మా ఫ్యామిలీ, నాకు మంచి 2 కుక్కలు ఉన్నాయి, చిన్న ఒక 1 acre ఫామ్